హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అత్యంత పవిత్రమైన దేవాలయాల్లో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించడానికి వస్తూ ఉంటారు. కొందరు కోరికలు నెరవేరాలని వస్తారు, మరికొందరు మానసిక ప్రశాంతత కోసం వస్తారు, ఇంకొందరు స్వామివారి మహిమను అనుభవించడానికి వస్తారు. కానీ యాదగిరిగుట్ట కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, దాని వెనుక ఒక గొప్ప చరిత్ర, ఆధ్యాత్మిక రహస్యం, పురాణ కథ దాగి ఉందని భక్తులు నమ్ముతారు. పురాణాల ప్రకారం యాద మహర్షి అనే ఒక ఋషి ఈ కొండపై తీవ్రమైన తపస్సు చేశారని చెబుతారు. ఆయన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవాలని ఎంతో భక్తితో ధ్యానం చేశారు. ఆయన భక్తికి ప్రసన్నమైన నరసింహస్వామి ఈ గుహలో ప్రత్యక్షమయ్యారని నమ్ముతారు. అందుకే ఈ ప్రాంతాన్ని మొదట యాదగిరి అని పిలిచారని, తర్వాత కాలంలో అదే యాదగిరి గుట్టగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే స్వామివారు గుహలో వెలిసి ఉండటం. చాలామంది ఆలయాలు సాధారణ నిర్మాణంలో ఉంటాయి, కానీ యాదగిరి గుట్టలో గుహలోని స్వామివారి దర్శనం భక్తులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది. చాలామంది భక్తులు ఈ గుహలోకి వెళ్ళినప్పుడు ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మిక శక్తిని ఫీల్ అవుతామని చెబుతారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారు 5 రూపాల్లో దర్శనమిస్తారని భక్తులు విశ్వసిస్తారు. జ్వాల నరసింహ, యోగానంద నరసింహ, గంధబేరుండ నరసింహ, ఉగ్ర నరసింహ, లక్ష్మీ నరసింహ రూపాల్లో స్వామివారి మహిమను భావిస్తారు. ఈ 5 రూపాలు భక్తులకు భయం నుంచి రక్షణ, ధైర్యం, జ్ఞానం, ఆధ్యాత్మిక శక్తిని సూచిస్తాయని చెబుతూ ఉంటారు. నరసింహస్వామి వారి అవతారం గురించి కూడా ఒక గొప్ప విశ్వాసం ఉంది. హిరణ్యకశిపుని సంహరించి భక్త ప్రహ్లాదుని రక్షించడానికి విష్ణుమూర్తి నరసింహ అవతారంలో ప్రత్యక్షమయ్యారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే నరసింహస్వామిని ధర్మాన్ని కాపాడే దైవంగా భావిస్తారు. యాదగిరిగుట్ట ఆలయానికి సంబంధించిన మరో విశేషం ఏంటంటే చాలామంది భక్తులు ఇక్కడకు వచ్చి మానసిక ప్రశాంతత పొందారని చెబుతారు. కొందరు తమ జీవితంలో ఉన్న సమస్యలు తగ్గాయని, మరికొందరు ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించిందని భావిస్తారు. అందుకే ఈ క్షేత్రాన్ని ఎంతో శక్తివంతమైన దైవస్థలంగా చాలామంది భక్తులు నమ్ముతారు. పాతకాలంలో ఈ ఆలయం చాలా చిన్నగా ఉండేదని, కానీ కాలక్రమేణా భక్తుల సంఖ్య పెరగడంతో ఆలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారు. ఈరోజు యాదగిరిగుట్ట ఆలయం అద్భుతమైన శిల్పకళతో, గొప్ప నిర్మాణంతో భక్తులను ఆకర్షిస్తోంది. ఆలయ గోపురాలు, రాతి శిల్పాలు, నిర్మాణ శైలి చూసినప్పుడు పాత భారతీయ దేవాలయ కళ ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఆలయానికి వెళ్ళిన చాలామంది ఒక విషయం చెబుతారు. కొండపైకి ఎక్కుతూ స్వామివారి ఆలయాన్ని చూస్తే మనసులో ఒక భక్తిభావం స్వయంగా కలుగుతుంది అని. ముఖ్యంగా ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఆలయ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. యాదగిరిగుట్టలో జరిగే బ్రహ్మోత్సవాలు మరియు ప్రత్యేక పూజలు కూడా ఎంతో ప్రసిద్ధి చెందాయి. వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. స్వామివారి కళ్యాణం, ప్రత్యేక సేవలు, అభిషేకాలు భక్తులకు ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తాయని చెబుతారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది యాదగిరిగుట్టను తెలంగాణ తిరుపతి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ క్షేత్రంపై భక్తుల విశ్వాసం ఎంతో గొప్పగా ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడకు వస్తూ ఉంటారు. ఒకసారి ఒక భక్తుడు ఇలా అన్నాడు, నేను సమస్యలతో చాలా బాధపడుతున్న సమయంలో యాదగిరిగుట్టకు వెళ్ళాను. అక్కడ గుహలో స్వామివారి దర్శనం చేసిన తర్వాత నా మనసులో ఒక తెలియని ప్రశాంతత కలిగింది. ఇలాంటి అనుభవాలను చాలామంది భక్తులు పంచుకుంటుంటారు. ఆధ్యాత్మికంగా చూస్తే యాదగిరిగుట్ట కేవలం కోరికలు కోరుకునే స్థలం మాత్రమే కాదు, మనలో భక్తి, విశ్వాసం, ధైర్యం పెంచే పవిత్రమైన స్థలమని భావిస్తారు. అక్కడి వాతావరణం మనసును కొద్దిసేపైనా ప్రశాంతంగా మార్చుతుందని చాలామంది చెబుతారు. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, దేవాలయాల అసలు శక్తి కేవలం రాతి గోడల్లో కాదు, భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మిక అనుభూతిలో ఉంటుంది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా అలాంటి ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటిగా భావిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.